వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రో విత్ అనిత. ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పేసా కదండి, 10 ఎపిసోడ్స్ 10-minute వీడియోస్తో మీకు ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పర్సన్కి అసలు అవసరం ఏంటి దాంతో అని ఉంటుంది కదండి క్యూరియస్గా. ఎప్పుడు ఎక్కడ చూసినా మనం ఆధార్ కార్డ్ వాడుతున్నాం, వాట్ ఈస్ దట్ యూజ్ అని అనుకుంటాం కదా. సో దానికి మీకు ఒకటి గవర్నమెంట్ ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇస్తుందండి. దీన్ని యూడిఐ అంటారు, ఉదయ్ అని చెప్పి. ఆధార్ కార్డ్ నథింగ్ బట్ మనందరం డైలీ వాడుక భాషలో ఆధార్ కార్డు ఉందా నీ దగ్గర అని వాడతాం కదా. సో అది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏంటంటే ప్రతి పర్సన్కి ఒక ఐడెంటిఫికేషన్కి పలానా పర్సన్, ఇప్పుడు నేను అనిత అండి, నా పేరు అనిత. సో పలానా అనిత అనే పర్సన్కి ఒక 12-digit యూనిక్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ నా రికగ్నైజేషన్ కోసం. ఇది పర్సన్కి ఇండివిజువల్గా ఐడెంటిఫికేషన్ పర్పస్ మాత్రమే పలానా పర్సన్ అని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, నేను ఒక వేరే సిటీకి వెళ్ళాను, ఒక దగ్గర స్టే చేయాలనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ ఆర్ కొంచెం ఏమన్నా అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది ఆధార్ కార్డు అనేవి కూడా చూసుకుంటారు కొన్ని చోట్ల. అలాగా దేనికైనా ఒక పర్సన్ ఐడెంటిఫికేషన్ కోసం పర్టికులర్గా వాడేదాన్ని ఆధార్ కార్డ్ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉదయ్ అని చెప్పి యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. ఈ వెబ్సైట్లో కూడా మనం ఏదైనా అప్డేట్స్ ఆధార్ రిలేటెడ్గా చేసుకోవాలి అనుకుంటే దీనిలో మనం అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. గూగుల్కి వెళ్ళి ఉదయ్ అని చెప్పి టైప్ చేయండి, మీకు వస్తాయి. దానిలో ఏమైనా అప్డేట్స్ కావాలంటే చూడొచ్చు. UIDAI government.in అని చెప్పి ఉంటుంది. దాన్ని టైప్ చేసి దానిలో ఉండే అప్డేట్స్ గురించి తెలుసుకో. ఏంటంటే ఆధార్కి సంబంధించి ఒక ఆధార్ కార్డు ఉంటే మనం అప్డేట్ అడ్రస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక అడ్రస్లో డేటా ఎలా చేంజ్ చేసుకోవాలి, దాన్ని అప్డేట్ అడ్రస్ అంటారు. అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ డేటా. ఏదైనా కరెక్షన్, ఒక పేరు కానీ, ఒక డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ కానీ, ఏదైనా మిస్టేక్స్ పడినప్పుడు వాటిని మనం కరెక్ట్ చేసుకుంటాం ఆధార్ కార్డులో, దాన్ని కరెక్షన్ అంటారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మొబైల్ లింక్ నెంబర్కి మన ఆధార్ కార్డు యొక్క నెంబర్ని మొబైల్ నెంబర్తో లింక్ చేసుకోవడం. దీని ద్వారా మనం డైరెక్ట్గా వెళ్ళి ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే బదులు కొన్నిటికి ఏంటంటే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓటీపీ ద్వారా ఈజీగా ప్రొసీజర్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ లైక్ ట్రైన్ రిజర్వేషన్ బుక్ చేసుకుందాం అనుకోండి, ఆధార్ కార్డు అడుగుతుంది. అలాగా కొన్ని ఇంపార్టెంట్ వాటికి మనం డైరెక్ట్గా వెళ్ళి కాకుండా ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో అలాంటి టైంలో ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అనేది టైం అనేది సేవ్ అవుతుంది. ఓటీపీ ద్వారా మనం దాన్ని వెంటనే చేసేసి ఈజీగా చేస్తాం. సో దాన్ని ఆధార్ లింక్ విత్ మొబైల్ నెంబర్. ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి న్యూ బోర్న్ బేబీ రిలేటెడ్గా. సో ఈ అప్డేట్స్ అన్నిటిని 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెట్ రెడీ టు అండర్స్టాండ్. మనకి ఏమేమి అవసరం ఉంటుందో ప్రతిదీ క్లియర్ అండ్ సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆధార్ కార్డ్ అప్డేషన్ గురించి. ఆధార్ కార్డు అప్డేషన్ అంటే ఫస్ట్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తామండి. ఎగ్జాంపుల్, ఒక జాబ్ పర్పస్ మనం చదువుకుంటున్నాం, అందరం ఒక చోట చదువుకుంటున్నాం, ఫ్యామిలీ మొత్తం ఇంకో చోటకి షిఫ్ట్ అవుతున్నాం. ఒకవేళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ ఏమైనా వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ఆధార్ కార్డ్. మనం ఆధార్ కార్డ్ గురించి తెలుసుకోబోయే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్, అసలు ఆధార్ కార్డ్ అనేది ఎందుకు ఉండాలి ఒక పర్సన్